వెల్కమ్ టు మై ఛానల్ ట్రెడిషన్ వే. ఈరోజు నేను దోశ పిండితో ఇడ్లీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇందుకోసం బియ్యము మరియు మినపప్పు రెండింటిని కూడా ఒక 7-8 అవర్స్ నానబెట్టుకొని తర్వాత మిక్సీలో వేసుకొని వాటిని రుబ్బుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ విధంగా నేను ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా పిండిని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా ఈవెన్గా పెట్టేసుకోవాలి. మామూలుగా అయితే మనము ఇడ్లీకి ఏం చేస్తామండి, ఇడ్లీ రవ్వ మరియు మినపప్పుతో మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకుంటాము. కానీ ఈరోజు నేను దోశ పిండితో ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ విధంగా మనం ఇడ్లీ ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ముందుగా కొద్దిగా వాటర్ వేసుకొని అవి ఆవిరి వచ్చినాక ఇడ్లీ ప్లేట్లను ఇప్పుడు అందులో పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్లో మనకి ఇడ్లీ ప్రిపేర్ అవుతుందండి. 10 మినిట్స్ ఏమో మీడియం ఫ్లేమ్లోను మరియు 10 మినిట్స్ ఏమో సిమ్లో ఉంచుకోవాలి. సో దీనికోసం నేను రాడిష్ చట్నీ చేశానండి, అంటే ముల్లంగి చట్నీ. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను మీకు. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇడ్లీకి. సో చూడండి, ఇడ్లీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేశాను. చూద్దాం ఏ విధంగా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి. చూడండి, తీసి చూపిస్తాను ఇప్పుడు మీకు. చాలా సాఫ్ట్గా వచ్చాయండి. తీస్తుంటేనే తెలుస్తుంది ఇడ్లీ చాలా సాఫ్ట్గా ప్రిపేర్ అయింది. సో వీటిని నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చాలా సాఫ్ట్గా వచ్చాయండి, తీస్తుంటేనే అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం దోశ పిండితో కూడా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం అనేది చేయొచ్చు. మామూలుగా డాక్టర్స్ మనకు సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇడ్లీ తినమని ఫీవర్ వచ్చినప్పుడు. సో మనకు ఇంట్లో ఇడ్లీ పిండి రెడీగా లేనప్పుడు ఈ విధంగా దోశ పిండితో కూడా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఇడ్లీ అనేది ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే ఈజీ డైజెషన్ అనమాట. సో కాబట్టి డాక్టర్స్ సజెస్ట్ చేసిన మేరకు మీరు ఈ విధంగా ఇంట్లో దోశ పిండి ఉంటే కూడా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇడ్లీ చాలా సాఫ్ట్గా వచ్చిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. మెసేజ్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు మరియు రిలేటివ్స్కి. తప్పకుండా ప్రిపేర్ చేస్తారు కదా.